మీకు ఇన్నాళ్ళ నుంచి విషయం తెలియదు ఏంటంటే పేరు నాని గారి మీద ఎందుకు ఇలా మాట్లాడతావు, అభివృద్ధి గురించా లేకపోతే పేరు నాని గారి మీద పర్సనల్గా ఉన్న పగ ఉందా అని చెప్పని చాలామంది అడుగుతున్నారండి నన్ను. అందులో భాగంగా పేరు నాని గారి గురించి మీ అందరికి తెలియకపోవచ్చండి, కానీ దగ్గరగా ఉన్న మనుషులందరికీ తెలుసు. పేరు నాని గారు రాష్ట్రం అంతా గురించి మాట్లాడినా ఆయన కారు ఎక్కంగానే ఏం చేస్తారంటే కారులోకి ఎక్కి మచిలీపట్నంలో ఏం జరుగుతుందని ఆయనకు ఒక ఫేస్బుక్ ఐడీస్ ఉంటాయండి. కావాలంటే కనుక ఫోన్ తీసుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత ఆయన డిలీట్ చేస్తారనుకుంటా. ఫోన్ తీసుకుని కొన్ని దొంగ పేజీలు ఉంటాయండి. ఆ దొంగ పేజీలు అంటే ఇది ఏపీ పాలిటిక్స్ అని చెప్పని ఈ మధ్యన కొత్తగా రన్ చేస్తున్నారండి. ఈ విషయాలు పేరు నాని గారికి నాకు తప్ప ఎవరికి తెలియదండి, బయట ఎవరికి తెలియదండి. అలాంటిది ఏమని పెట్టారంటే కోన నాగార్జున గారు మీకు బియ్యం అమ్మిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంట కదా, మీ ప్రాణ స్నేహితుడు నూర్దీన్పేటలో ఉండే వ్యక్తి చెప్తే విన్నానండి అంటే, ఇతను ఎవరంటేనండి మా ప్రాణ స్నేహితుడు షేక్ రబ్బానీ అండి, వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తి. వైఎస్ఆర్సీపీకి కిట్టు గారు అంటే చాలా ప్రాణం అండి. నాకు ఫ్రెండ్ అంటే నా క్లాస్మేట్ కూడా. తను వెళ్ళి చెప్పారని చెప్పని ఆరోపణలు చేస్తున్నారండి. అయితే విషయం ఏంటంటే ఈ రోజున మేమంతా కూడా అప్రూవల్గా మారిపోయామండి. ఏంటంటే పేరు నాని గారు, నేను, తర్వాత షేక్ రబ్బానీ అనే వ్యక్తి, తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలో అంటే వీళ్ళు పేరు చెప్పారు కాబట్టి ఇతని పేరు చెప్పాను, మిగతా పేర్లు చెప్పకూడదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో కొంతమంది కార్పొరేటర్ అభ్యర్థులు, తర్వాత అంటే ఏ వార్డుకి ఆ వార్డు, తర్వాత కొంతమంది విలేజెస్లో ఉన్న నాయకులు, మేమందరం కలిపి సిండికేటెడ్గా పేరు నాని గారికి గోడానికి మేము బియ్యం తోలేవాళ్ళం అండి. ఈ బియ్యం నుంచి గోడం ఎలా అంటే బియ్యం గోడంలో నుంచి బియ్యం ఎలా మిస్ అయినాయి అంటేనండి, మేమంతా అంటే అక్కడ ప్రభుత్వం బియ్యం కూడా ఉండే కదండి పేదలకు అందించాల్సినవి. మేమంతా ఏం చేసేవాళ్ళం అంటేనండి ఎవరికి అనుమానం రాదని గోడంకు తోలేవాళ్ళం అండి. నేను కానీ తర్వాత ఇప్పుడు బందర్లో నేను ఎవరినైతే కనుక బియ్యం వ్యాపారస్తులను పట్టిస్తున్నానో మేమంతా కూడా గోడానికి తోలితే అక్కడి నుంచి పేరు నాని గారు ఏం చేసేవాళ్ళు అంటేనండి, తర్వాత ఇందులో ముఖ్యంగా మెయిన్ పాత్ర పోషించింది పిఏ రఘు గారండి. తర్వాత పేర్ని కిట్టు గారి పిఏ ఒక అతను ఉంటాడండి, కొంచెం కొరసగా ఉంటాడు అతను. తర్వాత మానస్ తేజ అని చెప్పని బియ్యం కూడా మేనేజర్ ఉన్నాడు కండి, ఇతనండి. మేమంతా కూడా ఈ మానస్ తేజకి తర్వాత పేరు నాని గారి పిఏలకి, గవర్నమెంట్ పిఏలకి మేము అక్కడ తోలితే మాకు మానస్ తేజ రఘు గారు మాకు పేమెంట్లు ఇచ్చేవాళ్ళు అండి. ఇది వాస్తవం అండి. కనుక నేను కూడా తప్పు చేశాను కాబట్టి నా మీద కూడా 6A కేసు కట్టండి. ఇది పేరు నాని గారు అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసి కాకినాడ తరలించిన తర్వాత ఇక్కడ డబ్బులు వచ్చిన తర్వాత మాకు రఘు గారు కానీ, లేదంటే కనుక మానస్ తేజ కానీ, లేదంటే కిట్టు గారి పిఏ కానీ, లేదంటే కనుక కిట్టు గారు కానీ, లేదంటే కనుక ఇతను రబ్బానీ గారు కానీ, వీళ్ళల్లో ఎవరన్నా మాకు ఫోన్లు చేసి పేమెంట్లు తీసుకెళ్తా కానీ రా అని చెప్పేవాళ్ళండి. ఇదండి ప్రాసెస్ అంతా కూడా జరిగింది. దీనికి మేము పూర్తిగా ఒప్పుకుంటున్నామండి. మచిలీపట్నంలో బియ్యం వ్యాపారం జరిగింది. దాంట్లో మెయిన్ దొంగ పేరు నాని గారండి. తర్వాత మేమంతా కూడా చిన్న దొంగలు అండి. అంటే మేము లోకల్లో పోగు చేసి పేరు నాని గారికి ఇస్తే పేరు నాని గారు ఆ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు లాగా పోర్టులకు పంపించి అక్కడి నుంచి విదేశాలకు పంపించేవాళ్ళు అండి. దీనిపైన నా మీద కూడా కేసు కడితే కట్టండి. నేను పేరు నాని గారి తరపున అప్రూవల్గా మారానండి. థ్యాంక్ యూ అండి.